హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు. అయితే చాలా అంటే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే కనుక కంపల్సరీ లైక్ కామెంట్ షేర్ అయితే చేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన కర్రెముండ అలాగే బరానగాడు ఈ లంగపూ కూడా అయితే ఒక వీడియో అయితే పెట్టాడు కదా. అంటే కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. ఇంకోటి ఈ బిడ్డ మా బిడ్డ కాదా, ఇంకోటి ఏంటి మా బిడ్డ అంటే 5 లక్షల ఆఫర్ పెట్టాము. తర్వాత ఏంటి బాలింత అంటే ఇట్లనే ఉండాలా, నేను ఫస్ట్ డెలివరీ అయినప్పుడు బేబీ సన్నగా ఉన్నారని చెప్పారు. తర్వాత ఇప్పుడు బేబీ ఏంటి 6 months బేబీ లెక్క ఉందని అయితే కామెంట్లు పెడుతున్నారు. తర్వాత లేడీస్, అందులో చిన్న లేడీస్, చిన్న వయసు ఉన్న లేడీస్ కూడా దారుణంగా అయితే కామెంట్లు పెడుతున్నారని వీడియో అయితే పెట్టేశాడు కదా. అరే లంగపూ కూడా. సో ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి నేను క్వశ్చన్స్ అనుకుంటావో ఆన్సర్స్ అనుకుంటావో అది నీ ఇష్టం, నువ్వు ఏమన్నా అనుకో. సో నువ్వు అడిగిన ప్రత్యేక దానికి నేనైతే జవాబు చెప్తున్నాను. సో నువ్వు దానికి ఏం రిప్లై పెడతావు పెట్టుకోరా. ఎర్రిపు కూడా ఏమన్నావు? ఫస్ట్ ఏ కర్రిముండా, ఏ బొగ్గుముండా, ఫస్ట్ నీ దగ్గర నుంచి మొదలు పెడతాను. బాడుకో ముండా, నువ్వు అసలు ఆడదానివే, నాకు గాడిది ముఖం దానా. ఫస్ట్ డెలివరీ అయినప్పుడేమో పిల్లలు సన్నగున్నారని కామెంట్ పెట్టారు. ఇప్పుడేమో బేబీ 6 months బేబీ లెక్క ఉంది, లావుగుందని అయితే కామెంట్లు పెడుతున్నారని అయితే మాట్లాడుతున్నావు కదా. ఎర్రిపుకు వేసుకొని దొంగ ముండా, లోఫర్ ముండా, నేను ఏ చెప్తా కొట్టాలి బాడుకో ముండా. ఫస్ట్ ట్విన్స్ కాబట్టి వాళ్ళు వెయిట్లెస్సే పుడతారు. అంటే చాలా రేరు అసలు. ఇంకా 100కి ఒక్కరికో ఇద్దరికో తప్పితే అందరికీ ట్విన్స్ బేబీ లావు పుట్టరు. సో ఒక బేబీ గ్రోత్ అవ్వడానికి, ఇద్దరు గ్రోత్ అవ్వడానికి చాలా భేదం ఉంది. నీకు పుట్టింది ఫస్ట్ ట్విన్స్ కాబట్టి సో వాళ్ళు వెయిట్లెస్ పుట్టారు. ఎందుకంటే నాకు కూడా ట్విన్సే కాబట్టి నాకు కూడా వాళ్ళు వెయిట్లెస్ పెరిగారు. 15 days అయితే ఎన్ఐసీయూలో పెట్టేసి తర్వాత వాళ్ళు కొంచెం వెయిట్ అయిన తర్వాత నాకు వాళ్ళు బేబీస్ని అయితే ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. అప్పుడు దాకా 15 days అయితే నేను హాస్పిటల్లో ఉన్నాను. సో ట్విన్స్ బేబీ కాబట్టి వెయిట్లెస్సే ఉంటారు. నీకు మళ్ళీ సెకండ్ డెలివరీ అప్పుడు ఒక్క బేబీనే పుట్టింది కాబట్టి బేబీ కొంచెం గ్రోత్గా బొద్దుగా పుట్టింది కాబట్టి వాళ్ళు కొంచెం తొందరగా రికవర్ అవుతారు కాబట్టి సరిపోయింది. మరి ఇంత లంగపూకు వీడియోలు నీ మొగుడు పెట్టినప్పుడు ఇట్లా అరే లంజు కొడక ఇట్లా లంగపూకు వీడియోలు అయితే పెట్టకరా ఎర్రిపూకు ముఖమోడని అప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు? ఇప్పుడు ఏదో పెద్ద నోరు వచ్చి వేసుకొని మాట్లాడుతున్నావు. కర్రెముండా, సిగ్గులేని నువ్వు అసలు ఆడదానివేనా? నోట్లో మంచి మంచి బూతులు వస్తున్నాయి కానీ మాట్లాడితే బాగోదు అని చెప్పేసి అన్నీ మింగేస్తున్నా. నీకు ఏది వాడాలో అది మాత్రమే వాడుతున్నాను. ఇంకా అరే బరాన కూడా బయటకు వెళ్ళి ఏదో బండలు బయట పని చేసుకో. ఈడిచ్చి ₹2 ఆశపడి ఇక్కడ ఏదో లంగపుకు దొంగపుకు మాట్లాడాను అనుకుంటే చెప్పు తెగేలాగా కొడతా. అర్థమవుతుందా? బాట చెప్పు తెగిపోయేలాగా మరి కొడతా. ముసల మొఖమోడ ఎత్తంటారని మాట్లాడతావు. వాళ్ళ జతలో వెళ్ళి నంగనాటకాలు ఆడి వీడియోలకు ముందు వచ్చినప్పుడు లేకపోయిందిరా నీకు ఈ బుద్ధి? సో ముందుగా పెట్టాలి కదా. అరే లంగ నా కొడుక ఇప్పుడు నువ్వేరా. ఏంట్రా చిన్న వయసున్న ఆడవాళ్ళు కూడా కామెంట్లు పెడుతున్నారా? బేబీని అద్దెకి తెచ్చుకున్నావా అది ఇది అని చెప్పేసి. ఎర్రిపుకు వీడియోలు చేసింది నువ్వు. ట్విన్స్ అని చెప్పి అబద్ధాలు ఆడి అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా నాటకాలు డ్రామాలు దెంగింది నువ్వురా. కథలు పడకు. అర్థమవుతుందా? నువ్వు ఏది వాడితే ఆ వీడియోస్ అంతా పెట్టి చూసి నిన్ను తెగ యూట్యూబ్ సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి నువ్వు అనుకుంటావు. నువ్వు పెద్ద సెలబ్రిటీ అవ్వాలని నువ్వు అనుకోవడం కాదు. సో మంచి కంటెంట్ ఉంటూ మంచి వీడియోలు పెడితే ఆటోమేటిక్గా నువ్వు సెలబ్రిటీ అవుతావు. సో నాకు అంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు నువ్వు పలుకోవడం కాదు, నీ ఆడంబరాలు నువ్వు చెప్పుకోవడం కాదు, బయట వాళ్ళు చెప్పాలి. అర్థమవుతుందా? ఎర్రిపూకు ముఖం వేసుకొని 24 గంటలు చేతి ముఖం వేసుకొని ఏడుపుకొట్టు వీడియోలు పెట్టి ఏదో దాన్ని కొట్టడానికి తిట్టడానికి వెళ్తావు కదా. మరి ఇప్పుడు ఎందుకురా అంటే ముందు పెట్టిన వీడియోస్ అన్నీ డిలీట్ చేశాడు. లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అది ఇదని చెప్పి వీడియోలు డిలీట్ చేశాడు. తర్వాత బిడ్డ తప్పిపోయిందని చెప్పేసి వీడియో పెట్టాడు. తర్వాత బిడ్డ దొరికిందని చెప్పాడు. మళ్ళీ ఇంకోటి ఏంటి చైన్ పోయిందని చెప్పాడు. తర్వాత ఇంకేంటంటే అమ్మా బిడ్డను ఎవరికో ఇచ్చేసని చెప్పాడు. ఇట్లా లంగపుక్ కంటెంట్లో నువ్వు పెట్టినప్పుడు సో చూసే వాళ్ళు కూడా వాళ్ళు అడుగుతారు. వాళ్ళ నుంచి నీకు ₹1 అధికం ఉంది కాబట్టి నువ్వు వీడియోలు పెడుతున్నావు. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నిన్ను వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో వాళ్ళని మళ్ళీ నువ్వు రిటర్న్ క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకంటే 100కి 100% తప్పు నీదిరా ఎర్రిపుకు నా కొడక. చూసే వాళ్ళది కాదు, నిన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళది కాదు. తప్పు నీది పెట్టుకొని వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్స్ నీకు లేవు.
అంత రోషం పౌరుషం ఉన్న పొడుచుకొచ్చి నా కొడుకైతే లంగపూకు దొంగపూకు కంటెంట్లు వీడియోలు పెట్టుకొని బిడ్డ మీద అంటే ఫేక్ వీడియోలు పెట్టినప్పుడు నీకు ఉండాలి. అర్థమవుతుందా? బిడ్డ వెళ్ళిపోయిందన్నో, బిడ్డ లతను బెదిరించి బిడ్డను తీసుకెళ్ళిపోయారని చెప్పేసి ఒక వీడియో పెట్టాం, మళ్ళీ బిడ్డను తీసుకెళ్ళింది నువ్వేరా అని ఒక వీడియో పెట్టాం. అసలు అక్కడ దొంగ కానీ బిడ్డకి ఏమన్నా గీచిపోయి అంటే కంప చెట్లు పరిగెత్తాడని చెప్పావు కదా, గీరుకుపోయిందని బ్లడ్ ఉందని ఓ కాటన్ తెచ్చి ఊరికి అద్దావు కదా ఆ బిడ్డకి. సో అది ఏదైనా గీతలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఆ ప్రూఫ్స్ ఏమన్నా పెట్టావా నువ్వు? లేదు. ఇంకోటి డెలివరీ అయినప్పుడు బేబీస్ చిన్నగా ఉన్నారు, తర్వాత సెకండ్ బిడ్డకు వచ్చేసి బేబీ పెద్దగా ఉందని హెయిర్ ఎక్కువ ఉందని చెప్పి మాట్లాడుతుందని చెప్పావు కదా. అరే ఎర్రిపుకు నా కొడక, సెకండ్ పుట్టింది నీకు ఒక బేబీని కాబట్టి నువ్వు మూసుకొని వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పు. చాలా వరకు ఇప్పుడు కూడా నీ ఇంకా రెండో బిడ్డ ఎక్కడ, రెండో బిడ్డ అని అడుగుతున్నావు. నీకు పుట్టింది ఒక బిడ్డ అయితే ఇద్దరు బిడ్డలు పుట్టారని చెప్పేసి నువ్వు క్రియేట్ చేసుకున్నావు, నాకు పుట్టింది కావాలని చెప్పేసి. అద్దెకు చేస్తారని చెప్పేసి బిడ్డని వీడియో కోసం వేరే వాళ్ళకి దత్తత ఇచ్చా అని చెప్పింది నువ్వు. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే మళ్ళీ వాళ్ళ మీదకి రివర్స్ అవుతున్నావు నువ్వు. ఏ వీడియో పెడితే ఆ వీడియో తీసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ మంచిగా వ్యూస్ అంతే పెంచుకుంటూ ఒక వ్యూస్ కోసం నువ్వు లంగపోకు వీడియోలు కంటెంట్లు చేసుకుంటూ మళ్ళీ తర్వాత ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేసేసరికి వీడియో పెట్టినవన్నీ డిలీట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఏదో నువ్వు పెద్ద పత్తిత్తు అన్నట్టు నువ్వు వీడియోలు పెడుతున్నావు. నువ్వు పెద్ద నువ్వు కానీ ఈ కర్రెముండ కానీ ఈ బరానా గాడు ఎట్లా తెలుసా, గురిగింజలు ఉంటాయి చూడు ఆ కేటగిరీ చెందిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పైకి ఎర్రగా ఉంటారు కానీ దాని కింద నలుపులు మాత్రం దానికి ఎవరు కంటే వాళ్ళకి కనిపించదు అనమాట. అట్లా మీరు చేసేటివన్నీ మీరు చేస్తారు, తర్వాత ఎవరన్నా ఏమన్నా అడిగితే కనుక ఆ నింద వాళ్ళ మీదే వేస్తారు. ఇంకోటి ఏంటి 5 లక్షల ఆఫరా, నువ్వు ట్విన్స్ పుట్టానని చెప్పావు కదా, ఇది నిరూపించు. ఆ దొంగ బిడ్డను తీసుకెళ్ళారు కదా, అది నిరూపించు. లేకపోతే ఏదో ఎక్కేసి వెళ్ళిపోతుంది అందరినీ వదిలేసి అని చెప్పి దొంగ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి వీడియోలు పెట్టావు కదా, అది అవునా కదా అని అది నిరూపించు. దొంగ కంటెంట్లు అన్నీ పెట్టేసి ఒక వీడియో దానికి మళ్ళీ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడ ఇంకేదో జరిగిపోతుంది అన్నట్టు అవన్నీ పెట్టినప్పుడు నీకుండదా బుద్ధి? వాళ్ళు అడిగినప్పుడు నీకు అంత రోసం పొడుచుకొచ్చింది. ఇట్లా దొంగ కంటెంట్ వీడియోలు పెడుతుంటే వాళ్ళు అడుగుతారు, ఎందుకు అడగరు? వాళ్ళకి ఎందుకు రైట్స్ ఉండవు? నీ సబ్స్క్రైబర్స్గా వాళ్ళు అడుగుతారు. నువ్వు ఒక యూట్యూబర్గా నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పాలి. నీ ఇష్టం వచ్చినట్లు వీడియోలు పెడితే సోషల్ మీడియా ఒప్పుకోరు, అర్థమవుతుందా? నీ ఇష్టం వచ్చినట్లు ఉండాలంటే ఓన్లీ నీ కొంపలో పడిండు. సోషల్ మీడియాలో ఉంటావా, ఫేక్ కంటెంట్లు పెట్టుకోకుండా ఒరిజినల్ కంటెంట్లు పెట్టుకో. ఓన్లీ వ్యూస్ కోసం నువ్వు ఏది పడితే అది పెడితే వాళ్ళు చెప్పులతోనే కొడతారు, అర్థమవుతుందా? డబ్బులు పెడదాము, అది ఆఫర్ చేస్తాం, ఇది ఆఫర్ చేస్తామంటే నీకు యూట్యూబ్లో మంచిగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి బిడ్డ మీద వీడియోలు తీసి పెట్టావు. సిగ్గు లేదా నీకు? ఎద్దవాళ్ళు లంగా ముఖం వేసుకొని లంగా నా కొడక ఏడుపుకొట్టు మొహాలు వేసుకొని చూస్తావు. బిడ్డని లోపల రూమ్లో పెట్టేసి గడి పెట్టేసి మళ్ళీ దాని మీద కొట్టడానికి కర్రబొగ్గు మీద కొట్టడానికి స్టూల్ ఎత్తావు కదా, ఆ రోజు ఎక్కడ పోయిందిరా నీ మగతనము? అప్పుడెందుకు రా నువ్వు మాట్లాడలేదు? ఇప్పుడు పెద్దగా వచ్చేసి మాట్లాడుతున్నావు. కానీ ఏ గొడవ అన్నా కూడా మీరు కెమెరాలు ఆన్ చేసుకొని గొడవ పడతారు. మళ్ళీ యువతలో ఏమైనా క్వశ్చన్ చేస్తే ఇట్లా క్వశ్చన్ చేస్తారు, అట్లా క్వశ్చన్ చేస్తున్నారు అని అయితే మాట్లాడతావు. ఇంకోటి ఏంటి, కడుపులో క్లాతులు పెట్టుకున్నారని మాట్లాడను. పొట్ట బాగా పెద్దగా ఉండాలని చెప్పేసి కడుపులో క్లాతులు పెట్టుకున్నారేమో పొట్ట మీద అని చెప్పేసి అయితే మాట్లాడావు కదా. లంగపు కంటెంట్లు ఒక్కసారి చేసి ఏదో ఫేక్ అంటే మామూలుగా ఎవరికన్నా ఏంటి ఫ్రాక్ చేయడానికి ఏమన్నా ఫ్రాంక్ వీడియోస్ పెడతారేమో అని చెప్పేసి అనుకుంటారు. నువ్వు 24 గంటలు ఫేక్ లంగపుకు వీడియోలు వేసుకునేసి పెడితే నువ్వు నిజం చెప్పినా కూడా ఇక్కడ అబద్ధాలే అనుకుంటారు. తప్పెవరిది? నీది. ఏదో నీ బతుకే అబద్ధాలు బతుకుగా నువ్వు ఏది చెప్పినా అది అబద్ధాలాగే మలుచుకుంటున్నావు. అట్లాంటప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, నువ్వు ఆన్సర్ చెప్పుకో. అంతేగాని వాళ్ళ మీద నువ్వు అడగడానికి నీకు రైట్స్ లేవు, వాళ్ళతో మాట్లాడేంత సీన్ కూడా నీకు లేదు. ఒక్కసారిగా అందరూ అన్సబ్స్క్రైబ్ చేసి బ్లాక్ చేసి రిపోర్ట్ చేసి నీ బతుకు ఎక్కడ ఉంటుందో తెలుసా? ప్లాట్ఫామ్ మీద, రోడ్డు మీద ఉంటుంది. మళ్ళీ ఇదే పొజిషన్ నువ్వు రావాలంటే సచ్చి తలకిందలు పడాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి నువ్వు అన్నీ మంచిగా వేసుకొని వచ్చావు కాబట్టి నువ్వు గ్రోత్ అయ్యావు. ఈ లంగపువ్వు వీడియోల కంటెంట్ని ముందు నుంచి వాడితే ఖచ్చితంగా లోపలికే పొడిసి వచ్చేదాన్ని నువ్వు, అర్థమవుతుందా? పైకి వచ్చి కొంచెం మంచిగా సంపాదించుకుంటున్నావు అని చెప్పేసి లంగపువ్వు కంటెంట్లు ఎవడు పెట్టమన్నాడు? అది బిడ్డల మీద. నువ్వు తండ్రివేనా? కసాయి లంచి కొడుకువా నువ్వు? ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు తెలీదా? అది అత్త ఆఫర్ ఇచ్చేమని పెట్టారు కదా. ఆఫర్ ఇచ్చే అంత రేంజ్ ఉన్న వాళ్ళు బిడ్డల మీద కంటెంట్ ఎందుకు పెట్టేవారు? లంగపు కూడా చెప్పు.
అంత డబ్బులు మూలికి 5 లక్షలు ఆఫర్ ఇచ్చేవాడు బిడ్డ మీద కంటెంట్లు ఎందుకు పెట్టావు? వ్యూస్ మంచిగా వస్తుందనే కదా, యూట్యూబ్లో శాలరీ ఎక్కువ వస్తుందనే కదా. లంగపు కంటెంట్లు నువ్వు పెట్టినంత ఈజీగా చూసే వాళ్ళంతా ఎర్రికొరలు కాదు నాయన. నువ్వు ఏది పెడితే అది పెడితే కూడా సో అది ప్రతి ఒక్కటి చూస్తారు కాబట్టి ఈ సీన్కి ఇది అయింది కదా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. కాబట్టి నువ్వు కింద పైన మూసుకొని చేస్తే మంచిగా వీడియోలు చేయి. లేకపోతే వాళ్ళ కామెంట్ పెట్టరు, వీళ్ళ కామెంట్ పెట్టరు, దొంగ కంటెంట్లు బిడ్డల మీద వీడియోలు తీసుకొచ్చావనుకో చెప్పు తెగేదాకా కొడతా. లోఫర్ ముండా కొడక మళ్ళీ మాట్లాడుతున్నాడు. మరి ఏదన్నా బిడ్డ తప్పిపోతే కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంట్లో చైన్ గోల్డ్ చైన్ బయట పడిపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ కర్రెల ముండేమో దొంగ ప్లాట్ఫామ్ అంటే ఎవరు ఇంకా లేరు అక్కడ, ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళేసి ఏదో వెళ్ళిపోతున్నట్టు అదొక వీడియో. ప్రతి ఒక్క దానికి ఏదో పెద్ద సెన్సేషనల్ న్యూస్ మాత్రం పెడతారు, దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టుకుంటూ. సెన్సేషనల్ న్యూస్ అదేందో పెద్ద సెలబ్రిటీస్ అయినట్టు, పెద్ద వీళ్ళే ఇంకా యూట్యూబ్ని వెళ్తున్నట్టు ఏదేదో రెచ్చిపోతున్నారు. ఇంకోటి ఏంటమ్మా, చెవుల్లో కాటన్ పెట్టుకోవాలి, అట్లుండాలి ఇట్లుండాలి. సెలబ్రిటీస్ అయితే వాళ్ళు అట్లే ఉంటారా? అందరూ గడ్డి తిన్నట్టు ఎవరు గడ్డి తినరు నాయన. వాళ్ళ సెలబ్రిటీస్ అంటే కొంచెం వాళ్ళు షూటింగ్ అది దాని మీద పర్పస్ మీద వెళ్తారు కాబట్టి బయట ఒకటే వాళ్ళు అలా ఉంటారు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ పర్పస్ మీద వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు కూడా మంచిగా కాటన్ అంటే స్కాల్ప్ కట్టుకుపోయినా కూడా కనీసం కాటన్ పెట్టుకుంటారు. కానీ కర్రముండా అసలు అది బాలింత లెక్కనే లేదు. అస్సలు నాకు అనిపించలేదు అది బాలింత అని. ఎందుకంటే అంత ఇదిగా తయారయ్యి ఎప్పుడు ఏడ్చుకుంటా 24 గంటలు దొంగ కంటెంట్ వీడియోలు తీసేక సరిపోతుంది మీకు. ఇంకా అక్కడ బాలింత పత్యాలు పాటించడానికి మీకు ఎక్కడ టైం దొరుకుతుంది చెప్పు? ఎవడు చూసినా నావలు ఇచ్చుకుంటూ, లేకపోతే ఏడ్చుకుంటూ, లేకపోతే ఇట్లా కళ్ళు పెట్టుకుంటూ చూసుకుంటూ ఇవే చూస్తున్నారు. కానీ ఏ సమాజానికి మీరు ఏం ఉద్ధరిస్తున్నారని మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు క్వశ్చన్ చేస్తారంటే కంపల్సరీ క్వశ్చన్ చేస్తారు. నువ్వు అట్లా క్వశ్చన్ చేయకూడదంటే మంచిగా వీడియోస్ పెట్టుకో. వ్యూస్ కోసం నువ్వు ఏది పడితే అది వీడియోలు పెట్టేసి అప్లోడ్ చేసేస్తే చూసేవాళ్ళు ఎర్రి పుష్పాలు అయితే కాదు, ఎర్రి నా డాష్గా గుర్తుపెట్టుకో. వీడియోస్ పెట్టేటప్పుడు వెనక ముందు ఆలోచించి పెట్టు. సో పెట్టిన వాడు ఎందుకు డిలీట్ చేసావు? నీ దగ్గర తప్పు ఉంది కాబట్టి, నీకు భయం ఉంది కాబట్టి ఇప్పుడు అన్నీ డిలీట్ చేసి ఇప్పుడు వీడియో తీసి పెట్టావు. అర్థమవుతుందా? తప్పు చేసింది నువ్వు కాబట్టి ఉండు, అంతే.